హలో అండి. మీరైతే రెడ్‌గా ఉండే మందారాన్ని చూసుంటారు కదా! ముద్ద మందారాన్ని. యాక్చువల్‌గా నేను పింక్ ముద్ద మందారాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైము. యాక్చువల్‌గా మా ఇంటి దగ్గర ఇదివరకే ఇదే పింక్‌లో బేబీ పింక్‌లో జస్ట్ రెక్క మందారం ఉండేదనమాట. సో, ఈ మందార మొక్కకి ఈజీగా తెగులొస్తది. దానివల్ల అది చనిపోయింది. సో, ఆ తర్వాత ఇంకా మరి తీసుకురాలేదు. ఎందుకంటే ఈజీగా తెగులొచ్చేస్తుందని చెప్పేసి. మళ్ళీ కొన్ని రోజులకి అలా ఈవినింగ్ వాకింగ్‌కి వెళ్తే ఒక గార్డెన్‌లో చూసామనమాట. ఆ ఆంటీని అడిగితే చిన్న జంట తీసుకొచ్చాము. నాటుతదమ్మా, నేను కూడా జంటే వేశానన్నారు. నమ్మకం లేదు గానీ నాటాము. ఇప్పుడైతే డైలీ 2, 3 పువ్వులైతే కంపల్సరీగా పూస్తున్నాయి. యాక్చువల్‌గా నాకే నమ్మకం లేదు. నార్మల్ మందారం అయితే రెడ్ మందారం ఈజీగా జంటేసినా నాటేస్తది. ముద్ద మందారం అంత ఈజీగా నాటదు. సో, దానికి కేర్ తీసుకోవాలి. నేనైతే ఏ కేరు తీసుకోలేదని కోకోపీట్ అండ్ నార్మల్ గత్తం ఉంటది కదా! అదే వేశాను. కానీ చెట్టు నిండా మొగ్గలొచ్చాయనమాట. చాలా హ్యాపీ అనిపించింది. చూస్తే చాలా బాగున్నాయి ముద్దగా అని చెప్పేసి వీడియో కూడా తీయాలనిపించింది. అందుకే వీడియో కూడా తీశాననమాట. చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఎంత ముద్దగా ఉన్నాయో కదా! ముద్ద మందారం అంటే అందుకే అందరికీ చాలా ఇష్టం. కానీ వీటికి ఎక్కువ తెగుళ్ళు వస్తుంటాయి. కొంచెం కేర్ తీసుకుంటే అయిపోద్దనమాట. ఎక్కువగా చీమలు పట్టేస్తుంటాయనమాట. సో, ఎలాగైనా సరే ఈ చెట్టు అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు. మా ఇంటి దగ్గర ఇంకో రెడ్ మందారం కూడా ఉంది. కానీ ముద్ద మందారం, రెక్క మందారం కన్నా చాలా చాలా బావుంటదనమాట. సో, వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఇలాగే ఎన్ని రకాల మందారాలు ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.